హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను. చూసారు కదా, టైటిల్ పెట్టాను పోర్క్ కర్రీ మజ్జిగ పులుసు. ఈ రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే జనరల్గా ఇది ఇక్కడ చాలా ఎక్కువగా వాడతారు. చైనీస్ ఉన్నారంటే వాళ్ళకి 50% ఫుడ్ ఇదే ఉంటుంది. ఈ ఫుడ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్పెషల్, వీళ్ళకి జనరల్గా మనకు అంటూ ఉంటారు కదా ఒక్కొక్కరు, ఇది ఫోర్క్ లేకపోతే కనుక ఓ పూట గడవదు, అలాగే వాళ్ళకి ముద్ద దిగదు. అందుగురించి ఏంటి చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి కూడా చైనా నుంచి వస్తుంది, నెక్స్ట్ మన ఇది ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా నీట్గా, చాలా శుభ్రంగా ఉంటుంది. అందుకే ఒకసారి మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ట్రై చేద్దామని చెప్పి అన్నాడు ఫోర్కు, అందు గురించి చేస్తున్నాము. జనరల్గా మనకి మటన్ చికెన్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తామో సేమ్ అలాగే. చూసారు కదా, నేను వీడియోలో ఇచ్చాను. మనకి దీనికి ఏంటంటే ముఖ్యంగా వెల్లుల్లి అల్లం పేస్ట్ కంపల్సరీ ఉండాలి. ప్లస్ ఇది మిరియాల పౌడర్ చాలా ఇంపార్టెంట్. మిరియాల పౌడర్ పెట్టడం వల్ల చాలా టేస్ట్ అవుతుంది. చూసారు కదా, అవి ముందుగా మనం ఇవన్నీ కూడా కట్ చేసుకున్నవి. లాస్ట్ టైము చూసారా, నేను టమాటా తగ్గించేసాను. లాస్ట్ టైం ఏంటంటే మా ప్రేక్షకులు టమాటా అంత ఎక్కువ చేస్తున్నారు, తక్కువ వేయండి అని చెప్పి అన్నారు. అందు గురించి ఈ ట్రిప్ నేను టమాటా తగ్గించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు అడ్వైజ్ కూడా తీసుకోవాలి కదా. చూడండి, నేను ఆలివ్ ఆయిల్ వాడాను. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా మిగతా ఆయిల్స్ కూడా బాగానే ఉంటాయి. ఇది ఏంటంటే ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా వస్తుంది ఇది. అందు గురించి ఇది సేమ్ యాస్టీజ్గా మనకి మటన్ చికెన్కి ఎలా అయితే వాడతామో సేమ్ అన్నీ కూడా అదే విధంగా వాడాలి. చూడండి, ముందుగా మనం ఇందులో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకు పేరు నాకు తెలియదు, ఆ చెక్కలు అవి కూడా నేను యూజ్ చేశాను. మనకి చాలా బాగుంటుంది, స్మెల్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆ ఉల్లిపాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయలు ఈవెన్గా బాగా ఏగుతాయి, మంచి కలర్ వస్తుంది. తర్వాత వేగిన తర్వాత నార్మల్గా టమాటా మిక్స్ చేసుకోవాలి. టమాటా కూడా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాయిల్ అయింది చూసారా, బాగా కడుక్కున్నటువంటి పోర్క్ అంటే పంది మాంసం, అది దాంట్లో ఏంటంటే బాగా కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మనం బాగా తయారు చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. దాన్ని మనం డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చు. కొద్దిగా అది బాయిల్ అయిన తర్వాత మనకి పసుపు, అలాగే కారం పౌడరు, మరలా మనకి గరం మసాలా పౌడర్ దొరుకుతుంది కదా. జనరల్గా ఏంటంటే మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు, ఓన్ తయారు చేసుకుంటే బాగుంటుంది. కానీ బయట మార్కెట్లో కూడా దొరికేస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ నేను మార్కెట్లో దొరికితే వాడాను. అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. చూసారు, అది మసాలా అదే గరం మసాలా మంచిది వాడాం. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ వేసిన చూడండి, అది చూసారా వేస్తున్నాను. అది ఏంటంటే మనకి మిలగ పౌడర్, అదే మిలగ అంటే ఏంటంటే మనకి మిరియాల పౌడరు, తమిళ్లో మిలగ అంటారు. అది మిరియాల పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. అది మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే ఈ కర్రీ మనకి చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది, వాటర్లా కాకుండా చిక్కగా ఉండాలి. అవన్నీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టి మనం మూత పెట్టుకుంటే చూసారు కంప్లీట్ బాయిల్ అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. దగ్గరికి ఎప్పుడైతే మనకి ఆయిల్ బయటకు వచ్చిందో మనకి కంప్లీట్గా టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, అయిపోయిన తర్వాత కొత్తిమీర మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పైన వేసి కొద్దిగా మిక్స్ చేసినా పర్లేదు, మిక్స్ చేయకపోయినా పర్లేదు, మంచి స్మెల్ వస్తుంది. చూసారా, అది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నిజంగా చాలా టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. జనరల్గా మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది. మీకు ఎక్కడ దొరుకుద్ది అంటే ఇది గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో దొరుకుద్ది. మంచి ఈ పోర్క్ అమ్ముతారు, ఎవ్రీ సండే వస్తూ ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ దీంట్లో మజ్జిగ పులుసు చూసారా, మజ్జిగ పులుసు కూడా చాలా చక్కగా పెట్టాను. పెరుగులో మనకేంటంటే డబల్ వేయాలి, అంటే ఏంటి 2 కప్పులకి 2 కప్పులు వాటర్ వేయాలి. నేను 3 కప్పులు వాడాను పెరుగు, 3 కప్పులకి 3 కప్పులు వాటర్ వేసాను. వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దాన్ని కూడా మనం ఏంటంటే ఇలాగా తాలింపు పెట్టుకోవడం, తాలింపు గింజలు అవి వేసి ఎండుమిరపకాయలు అలాగే మనకి కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. చూసారా, బాగా దోరగా వేగిన తర్వాత మనం కంప్లీట్గా స్టవ్ కట్టిన తర్వాత అందులో మజ్జిగ వేయాలి, లేదంటే పొడైపోద్ది. కొద్దిగా మిక్స్ చేసి పెడేస్తే సరిపోతుంది, అంతే. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఈ పోర్క్ కర్రీ మజ్జిగ పులుసు అని ఎందుకన్నానంటే, పోర్క్ కర్రీ తిన్న తర్వాత
ఈ మజ్జిగ పులుసు తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్, సీ యూ, ఉంటాను, మళ్ళీ కలుద్దాం.